నమస్తే. నా పేరు నాగేంద్ర రెడ్డి. నా సహచర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాది ఒక విన్నపం. వరుసగా జగన్మోహన్ రెడ్డి గారిపైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో మీ ముంగటికి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి పైన ప్రాణాంతకమైన దాడి విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగింది. అలాగే ముఖ్యమంత్రిగా ఉండగా దేశంలో ఎక్కడ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఇలాంటి బ్యాక్డ్రాప్లో మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం పైన అనుమానాలని వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం. హెలికాప్టర్ ప్రమాదం పైన విచారణ సరిగా జరగలేదు కాబట్టి మనము ఈ సందర్భంలో మనము ఖచ్చితంగా ఆ ప్రమాదం గురించి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం పైన జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో కీలకమైనది బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్లు అనేటివి ఏముంది అందులో, ప్రమాదం ఎలా జరిగిందనేది నిక్షిప్తమై ఉంటుంది. చివరిగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. కానీ విచారణ చేసినటువంటి సిబిఐ అందులో ఏమున్నది అనేది ఈ రోజు వరకు కూడాను బయటపెట్టినట్టుగా దాఖలాలు ఎక్కడా లేవు. అంటే ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. ఒకవేళ బయట పెట్టుంటే ఏముంది అనే సంగతి ఒక ఇన్వెస్టిగేషన్ అధికారులు బయటన పెట్టాలి. బయట పెట్టడం అంటే ఒక అథారిటీస్ కన్నా వినిపించుండాలా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా వినిపించుండాలా. కానీ అది ఎక్కడ కూడా ఆ రకంగా జరిగినట్లుగా ఈరోజు కూడాను మనకి ఎవరికి కూడాను తెలియదు. ఇది ఎవరు మాట్లాడాలా, ఎవరు అడగాల? జగన్మోహన్ రెడ్డి గారు అడగాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు అంటే అది ఆయన చెప్పాలా. ఒకటి నేను ఆయన తరపున మీకులాగా నేను ఆలోచించి నేను అనుకుంటున్నది ఏంటంటే, ఏమి మాట్లాడినా కానీ తెలుగునాట మామూలుగా మీడియాతోటి హడావుడి చేసి ఇదిగో వాళ్ళ సానుభూతి కోసం వాళ్ళ నాన్న ప్రమాదాన్ని వాడుకుంటున్నాడనేటటువంటి ఒక హడావుడి చేస్తారనేటువంటి ఒక సున్నిత మనస్తత్వంతో ఆలోచించి ఆయన అడగట్లేదేమో నేను అనుకుంటున్నాను. శవరాజకీయాలు చేస్తారేమో నన్ను ఇట్లాంటి అని వీళ్ళు ఆరోపిస్తారన్న ఉద్దేశంతో ఆయన అడగట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ అలా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ని అడగకుండా ఉండడం అనేది భావ్యమా? అది కాదనే సంగతి మనకు తెలుసు. ఆయన అయితే ఇప్పుడు మనము పార్టీ కార్యకర్తలుగా కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు, కొడుక్కి కూతురికి వెళ్ళింది నీకెందుకు అని మనొచ్చు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఒక తండ్రిని కోల్పోవటం వల్ల ఆయన ఎంతైతే సఫర్ అయ్యాడో, అలాగే ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారుని కోల్పోయి తెలుగు ప్రజలు కూడా అంతే సఫర్ అయ్యారు. 12 కోట్ల మంది ప్రజలు ఉనికి అడ్రస్లే మారిపోయినాయి, విడగొట్టబడ్డారు. ఆయన లేకపోవటం వల్ల మనం విడగొట్టబడ్డాం. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నో మార్పులు. కొడుకుగా ఆయన అయితే రాజకీయ పోరాటం చేయాల్సి వచ్చింది. రాజకీయంగా ఆయన నమ్ముకున్నటువంటి ఎంతోమంది జైలు పాలయ్యారు, ఆయన కష్టాలు పడ్డారు. ఇట్లాంటి జరిగింది. వ్యక్తిగతంగా ఆయన కాదు జరిగి ఉండొచ్చు, కానీ సమూహంగా మనము తెలుగు ప్రజలుగా మనం ఇబ్బంది పడ్డామో లేదో అవన్నీ కూడా తర్వాత సంగతి. రోడ్డు పైన ఒక మామూలు పౌరుడికి యాక్సిడెంట్ అయితేనే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేసి అప్పుడే ఆ కేసును క్లోజ్ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ పైన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సంస్థ సిబిఐ కానీ మరొకటి కానీ ఏమని చెప్పి క్లోజ్ చేసింది, అది మనం భారతదేశం తెలుసుకోవాలి, ముఖ్యంగా తెలుగు ప్రజలు తెలుసుకోవాలి. కానీ దీన్ని అడిగేది ఎవరు? అందరికి అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి ఆయన లేకపోవటం అనేది దేశానికి కూడా లోటే. ఈరోజు ఆయనే ఉండింటే మోడీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశం మొత్తం కూడాను రాహుల్ గాంధీని చూడలేక ఈరోజు మోడీకి వేస్తున్నా. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కనుక రాజశేఖర రెడ్డి గారినే మోడీకి ప్రత్యామ్నాయంగా చూసిండేవారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ దేశం కూడాను నష్టపోయింది. అలాగే దీన్ని మనం ఏ రకంగా పోల్చొచ్చు అంటే, స్వతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకపోవటం అనేది భారతదేశానికి ఏ రకంగా అయితే నష్టం చేకూరిందో, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం
పైన అనుమానాలు మనకి ఇప్పటికీ ఉన్నాయి. ఆయన లేకపోవటం అనేది తదనంతర పరిణామాల రీత్యా మనకి చూస్తే దేశం ఏ రకంగా అయితే నష్టపోయిందో అట్లాగే రాజశేఖర రెడ్డి గారు లేకపోవటం అనేది కూడా ఆ రకంగానే నష్టపోయింది. వీటిని ఎందుకు మనం పోల్చి చూడాలంటే నేతాజీ మరణం పైన ఈ రోజుకి అనుమానాలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం పైన కూడా ఈ రోజుకి అనుమానాలు ఉన్నాయి. అంటే మనం ఇట్లా రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం పైన అనుమానాలను వ్యక్తం చేసుకుంటేనే ఈ తరం వెళ్ళిపోయి ఆ తర్వాత తరం వాళ్ళు కూడాను ఆయన యాక్సిడెంట్ కాదంట అనుమానాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉండాలా? అయితే మీలో ఇప్పుడు ఎందుకు ఇది అడగటం అనేది మీకు అనుమానాలు అవ్వచ్చు. ఒకటి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి హత్యా ప్రయత్నాలు అనేది మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి నేపథ్యం. ఇది ఒకటి మనకు కనపడతా ఉంది. రెండవది అప్పుడెప్పుడూ అడగలేదనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల అడగట్లేదనో మనం అడగకూడదని కూడా ఏముంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మనకు తండ్రి లాంటి వాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మనిషి ఒక ప్రమాదం పైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అడగటంలో తప్పేంటి? అప్పుడు అడగకూడదు కాబట్టి ఇప్పుడు అడగకూడదని కూడా ఏం లేదు కదా. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడగటానికి ఆయన మొహాట పడుతూ ఉండిండాలా. అడిగితే కనుక సానుభూతి కోసమనో మీడియా ఇంకో రకంగా ఎక్స్పోజ్ చేస్తుందనో లేదా దేవుడే చూసుకుంటాడనో దేవుడి మీద భారం వేస్తావు. ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ రోజు కోడికత్తి మీద జరిగిన ప్రాణాంతకమైన దాడి గురించి ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ రోజుకి మనం కంప్లీట్ చేయించుకోలేకపోయాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ తోటి సఖ్యతగా ఉండి కూడా రాజ్యసభలో అడ్డమైన బిల్లులు పాస్ చేయడానికి మనం మద్దతు ఇస్తూనే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా పూర్తి చేయించి నిందితులను వెనకున్నటువంటి నిందితులను కనుక గట్టిగా శిక్షలు పడేలాగా చేస్తుంటే ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు మళ్ళీ ఇక్కడ విజయవాడలో ప్రాణాంతకమైనటువంటి దాడి జరిగి ఉండేదా? ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించరు? దేవుడిని ప్రగాఢంగా నమ్మే వాళ్ళు చేసేటటువంటి తప్పులలో ఇది కూడా ఒకటి. ఇది కూడా అంతే. అసలు అంత పెద్ద దాడి జరిగితే నవ్వుతూ చక్కగా మా జనాలలోకి వెళ్ళిపోయి మళ్ళా దాడిని ఆహ్వానిస్తున్నారే. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం అనేది పొంచి ఉన్నది అనేది అందరికీ తెలుసు. కానీ నాలాగా కార్యకర్తలు అందరూ ఏమనుకుంటున్నారు, జనం ఏమనుకుంటున్నారంటే అప్పుడంటే ప్రతిపక్ష నాయకుడు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో అట్లాంటిది చేయాలనుకున్నా చేయలేరులే అనుకుంటున్నారు. కానీ మనం జరగలేదా? ఎంత కణతకు తగిలింటే లేదు. ఈ సంగతి మనందరికీ తెలుసు కదా. అంటే ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదా లేదా? ఏ రకంగా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వనభోజనాలలోనే చెప్పారు కదా, మేము బహిరంగంగానే చెప్పారు కదా, మీరు ఎక్కడ ఏ పార్కు దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూర్చొని మాట్లాడుకునే చోట మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంతాన్ని వాళ్ళు కోరుకోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాకే 100 కోట్లు ఇస్తే నేను ఎగిరి దూకుతాను బాంబులు కట్టుకొని ఇట్లా అనేవాళ్ళు నా చెవులారు ఎంతోమంది విన్నారు. ఆయన ప్రమాదం ఎప్పుడు పొంచే ఉంది. ఇప్పుడు తప్పిపోయింది కదా, తప్పించుకున్నాను కదా, నేను అభిమన్యు కాదు అర్జున్ని అని చెప్పేసి తిరగటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అవివేకం అని చెప్పక తప్పదు. అభిమానంతో చెప్తున్న మాటే. ప్రమాదం మీకు పొంచి ఉన్నది, దానికి మనమే ఆస్కారం ఇస్తున్నాం. ఏ రకంగా? జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్కి డిమాండ్ చేయకుండా. వాళ్ళ నాన్నగారి హెలికాప్టర్ యాక్సిడెంట్ పైన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగిండేది కాదు. ఆయన పైన జరిగిన హత్యా ప్రయత్నం పైన విశాఖపట్నంలోది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగింటే ఈరోజు ఇది జరిగిండేది కాదు. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ పైన ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, ఈడీ, ఆఖరికి జ్యుడిషియరీస్ కూడాను వ్యవస్థలో ఉన్నటువంటి ఎలా పనిచేస్తున్నాయో మనం చూసాము. వాటిపైన జనాలు, ప్రజలు వాటిపైన నమ్మకం కోల్పోయారు. కాబట్టి నేను మీ ద్వారా మన ఎంపీల మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్లో రేపు గెలిచినటువంటి మన ఎంపీలు అందరూ కూడాను రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ పైన అంతర్జాతీయ సంస్థ అయినటువంటి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతోటి ఇన్వెస్టిగేషన్ చేపించాలి. బెనజీర్ భుట్టో పైన జరిగినటువంటి హత్య ప్రయత్నం కూడా కాదు, అది హత్య జరిగిందంటే హత్య అని చెప్పి అందరికీ తెలుసు. పైగా పాకిస్తాన్లో టెర్రరిస్టులు అడ్డైనటువంటి పాకిస్తాన్లో ఎవరో ఒకరు చంపింటారు లేని వాళ్ళు ఏం ఊరుకోలేదు. వాళ్ళు కూడాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తోటే ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో కూడాను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ కూడాను విశ్వాసం కోల్పోయాయి. కాబట్టి
ఈరోజు ఇక్కడ కూడాను సిబిఐ, ఈడీ, జ్యుడిషియరీ అన్ని విశ్వాసం కోల్పోయాయి. కాబట్టి ఖచ్చితంగా 12 కోట్ల మంది తెలుగు ప్రజలు నష్టపోయారు. కాబట్టి ఆయన మరణం వల్ల కాబట్టి పార్లమెంటులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతోటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని మన ఎంపీలు పట్టుబట్టి, మన ఎంపీలతోటి మన సంఖ్యతోటి ఆధారపడి ఆడ ప్రభుత్వం వచ్చిందా ఇంకా మంచిది, రాకపోతే కూడాను ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్లో ఒక ముఖ్యమంత్రి అదృశ్యం వెనుక, మరణం వెనుక ఇన్వెస్టిగేషన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతో డిమాండ్ చేయడం ఎటువంటి తప్పు లేదు, అది మన హక్కు కూడా. అయితే వాళ్ళుగా చేయరు. ఎందుకంటే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి డబ్బుకి వారి అలవాటు చేసిన విధంగా ఒక డబ్బు ఒక కోటీశ్వరులు వచ్చి మనకి ఎమ్మెల్యేలు గాను అవతరిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆలోచనలు రావు. వాళ్ళకి ఏదో డబ్బు సంపాదించాము, ఎంపీ అనిపించుకుని పోదాము అనే లెక్కలను వాళ్ళు ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాయితీ కూడా మారుస్తున్నారు. కాబట్టి ఎంపీల మీద మనం కనుక ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది. ఆ మహానేత మరణం యొక్క ఉన్నటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే, అనుమానాలు లేకుండానే మామూలుగా జరిగిందనేదే తేల్చమనండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. కాబట్టి ఇది నా అంకుశం ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ పెద్దలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చేరేలాగా ఈ వీడియోను మాత్రం మీరు అందరూ కూడాను ఫార్వర్డ్ చేయటం మీ బాధ్యతగా భావించి ఫార్వర్డ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా.